హాయ్ గైస్, ఎలా ఉన్నారు? దిస్ ఇస్ డే 3 ఇన్ కూర్గ్. నేను రెడీ అయిపోయాను. ఎర్లీ మార్నింగ్ 5:30 అవుతుంది ఇప్పుడు. మై అవుట్‌ఫిట్ ఆఫ్ ద డే. ఇంత ఎర్లీగా లేచి ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? మండల్‌పట్టి పీక్ అయితే వెళ్తున్నాము. ఎర్లీ మార్నింగ్ 4:30కి లేచి ఫ్రెష్ అయిపోయి 5:30కి అయితే స్టార్ట్ అయిపోయాము. చాలా చల్లగా అయితే ఉంది బయట. చాలా కష్టం మీద ఫైనల్‌గా పర్ఫెక్ట్ రూట్‌కి అయితే వచ్చాము. ఎందుకంటే ఫుల్‌గా వర్షాలు పడుతున్నాయి కదా! ఎక్కడికక్కడ కన్‌స్ట్రక్షన్ చేస్తూనే ఉన్నారు. సో, రూట్ అంతా కూడా మార్చేస్తూనే ఉన్నారు. గూగుల్ మ్యాప్ అయితే రీరూట్ అవుతూనే ఉంది. ఎంతమంది లోకల్స్‌ని అడిగాము అక్కడ ఎలా వెళ్ళాలి? ఎలా వెళ్ళాలి? లాస్ట్‌కి మేమైతే డిసైడ్ అయిపోయాము. ఇంక చూసేది కూడా లేదు, రిటర్న్ అయిపోదామని. అప్పుడే మా ముందు 2 వెహికల్స్ అయితే కనిపించినియి. వాళ్ళు అలాగే కన్‌ఫ్యూజ్ అవుతే అందరం మాట్లాడుకొని కలిసి అయితే వెళ్ళిపోతున్నాం ఇప్పుడు. పీక్ పై వరకు మన ఓన్ వెహికల్స్ అయితే అలో లేవు. సో, 15 కిలోమీటర్స్ ఉంది అనగానే మన వెహికల్స్ అన్ని స్టాప్ చేసేస్తారు. అక్కడి నుంచి ఆఫ్ రోడ్ మొత్తం జీప్‌లోనే వెళ్ళాలి. సో, షేరింగ్ జీప్ అయినా తీసుకోవచ్చు. మీరు ఎక్కువ మంది ఉంటే సింగిల్ జీప్‌లో అయినా వెళ్ళొచ్చు. ఇద్దరమే ఉన్నాం కాబట్టి ఇంకొక కపుల్‌ని కూడా యాడ్ చేసుకున్నాము. సో, వాళ్ళు ఫ్రంట్ కూర్చున్నారు. మేము కావాలనే బ్యాక్ సైడ్ వచ్చి కూర్చున్నాము. ఎంత జంపింగ్స్ అయితే ఉన్నాయో అక్కడ. స్మూత్ రోడ్ అనేది లేదు. చాలా వరకు జంప్స్ అయితే ఉన్నాయి. ఈ జీప్ వాళ్ళకి రోజు తిరిగి అలవాటయిపోతుంది కాబట్టి చాలా ఫాస్ట్‌గా అయితే తీసుకెళ్ళిపోతున్నారు. ఇలా ఉంటుందని మాకు ముందే తెలుసు కాబట్టి మేమైతే ఎంప్టీ స్టమక్‌తో లేచిన వెంటనే వచ్చేసాము. చూసారా ఎంత ఫాగీగా ఉందో. అసలు మేము సన్‌రైజ్ చూద్దామని వచ్చాము. కానీ ఈ ఫాగ్ చూసాక అర్థమైంది ఎంతసేపున్నా సన్‌రైజ్ కనపడదు అని. కానీ అలా వెళ్తూనే ఉన్నాము. ఏమన్నా కనపడుతుందేమో చూద్దాము అసలు కింద అని. రెయినీ సీజన్ కాబట్టి ఇలా ఉంది కానీ అదే నార్మల్ డేస్‌లో వస్తే మాత్రం సన్‌రైజ్ చాలా బాగా కనపడుతుంది. ఎంట్రీ టికెట్ కూడా ఉంటుంది లోపల రావడానికి. నార్మల్‌గా దీనికి 2 నేమ్స్ అయితే ఉన్నాయి. మండల్‌పట్టి పీక్ ఆర్ ముగిల్‌పేటే అంటారు. ముగిల్‌పేటే అంటే మార్కెట్ ఆఫ్ క్లౌడ్స్ అంట. ఒక్కసారి పైకెళ్ళిపోతే చుట్టూ కూడా వెస్టర్న్ ఘాట్సే ఉంటాయి. క్లైమేట్ అలా ఉన్నా నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. జీప్స్ అని చెప్పాను కదా! ఇవే జీప్స్ 4x4 వెహికల్స్‌లో అయితే వచ్చాం పైకి. టైం అయితే ఆల్‌మోస్ట్ 9 అయిపోతుంది. కానీ క్లైమేట్ అస్సలు అలా అనిపించట్లేదు కదా! ఇది చూసారా రోడ్ ఎలా ఉందో? ఈ రోడ్‌లో మేము ఇప్పుడు కిందకి వెళ్ళిపోతున్నాము. ఆ జీప్ అన్న అయితే చెప్తున్నారనమాట. ఇంకో 2, 3 మంత్స్ ఇలాగే ఉంటుంది. సన్‌రైజ్ అయితే ఏమి కనపడదు అని. మెల్లగా కిందకొచ్చే కొద్దీ మనకి మంచిగా వెలుగైతే కనపడుతుంది. ఫుల్‌గా గ్రీనరీ అయితే ఉంది చుట్టూ కూడా. టూరిస్ట్ ప్లేస్ అయి ఉంటది. ఎవరు ఉండరు ఇక్కడ అనుకున్నాను కానీ చాలా వరకు మంచి మంచి ఇల్లులైతే కట్టారు. పైగా చాలా డిస్టెన్స్‌లో కూడా ఉన్నాయి అవి. అసలు భయం లేకుండా ఒంటరిగా నైట్ టైమ్స్ ఎలా ఉంటారో అనిపించింది నాకైతే. అలా ఉండడం ఒక అడ్వాంటేజ్ ఏంటి అంటే చాలా పీస్‌ఫుల్‌గా అయితే ఉంటారు. నేచర్‌తో ఎక్కువ కనెక్ట్ అయితే అవుతారు. హౌసెస్ కూడా చాలా బాగా కన్‌స్ట్రక్ట్ చేసుకున్నారు. ఆన్ ది వేలో నాకు ఎక్కువ అరటి చెట్లయితే కనిపించినియి. జీప్ వాళ్ళు ఆగి బనానాస్ ఉంటే తీసుకెళ్తున్నారు. ఎవరు ఏమి అడగట్లేదు. ఫైనల్లీ మేము కార్ ఎక్కడైతే పార్క్ చేసామో అక్కడ కిందకైతే వచ్చేసాము. ఇక్కడ చూసారా ఎన్ని కార్స్ అయితే లైన్‌లో ఉన్నాయో. కొంచెం వెలుగైతే వచ్చింది కాబట్టి ఇప్పుడు రష్ అయితే ఎక్కువైంది. వెహికల్స్ ఎక్కువొస్తున్నాయి. ఇప్పుడు మేము బ్రేక్‌ఫాస్ట్ చేద్దామని మడికేరి సిటీ లోపలికైతే వెళ్తున్నాము. ఇదే ఫస్ట్ టైమ్ నాకు గూగుల్ మ్యాప్ మీద నా లైఫ్‌లో ఇంత కోపం ఎప్పుడు రాలేదు. ఎందుకంటే మేము సిటీ లోపలికి వెళ్తుంటే చాలా వరకు కన్‌స్ట్రక్షన్ జరుగుతున్నాయి. సో, మ్యాప్ రీరూట్ చేసి మమ్మల్ని లాస్ట్‌కి సిటీలోకి వెళ్ళకుండా కాఫీ ప్లాంటేషన్ సైడ్ అయితే తీసుకొచ్చేసింది. ఇక్కడైతే అన్ని ఫార్మ్ హౌసెస్ తప్ప ఏ ఇల్లులు కనిపించలేదు. ఆల్‌మోస్ట్ 1 అవర్ అలా జర్నీ చేసిన తర్వాత ఒక చిన్న విలేజ్ అయితే వచ్చింది. ఒక చిన్న షాప్ అయితే కనిపించింది. ఏమన్నా ఆప్షన్స్ ఉన్నాయా తినడానికి అంటే పలావ్ ఒకటే ఉందన్నారు కానీ చాలా టేస్టీగా ఉంది. మంచిగా తినేసి మేమైతే ఇప్పుడు మల్లెల్లి వాటర్ ఫాల్స్‌కైతే స్టార్ట్ అయిపోయాము. ఇంకొక హాఫ్ అన్ అవర్ అయితే చాలా భయమేసింది. ఎందుకంటే ఎంతసేపు వెళ్ళినా మాకెవరు మనుషులు కనిపించట్లేదు అని. తర్వాతకి కనిపిస్తే మేము అడిగాము వాటర్ ఫాల్స్‌కెళ్ళే రూట్ ఎటు అంటే వాళ్ళు మేము వెళ్తున్న రూట్ కరెక్ట్ అనే చెప్పారు. అప్పుడు కొంచెం ధైర్యం అయితే వచ్చింది కరెక్ట్ రూట్‌కే వెళ్తున్నాము అని. ఆపోజిట్‌లో ఏమన్నా వెహికల్స్ వస్తే కొంచెం ధైర్యం అయితే వచ్చేది. ఆపోజిట్‌లో కూడా వెహికల్స్ లేవు. మా వెనకాల కూడా వెహికల్స్ లేవు. అందుకే కొంచెం భయమైతే వేసింది. ఫైనల్లీ వాటర్ ఫాల్స్ దగ్గరకైతే వచ్చేసాము. కార్ పార్కింగ్‌కి టికెట్ అయితే తీసుకొని మేము లోపలికైతే వచ్చేసాము. చాలా ఫుల్‌గా పడ్డం వల్ల అనుకుంటా వాటర్ కూడా చాలా బాగున్నాయి. స్టెప్స్ అయితే ఉన్నాయి. కింద వరకు వెళ్ళడానికి ఆల్‌మోస్ట్ 500 స్టెప్స్ పైనే ఉన్నాయి. నేను ఒక 50-70 స్టెప్స్ అయితే దిగాను. కానీ ఫుల్ కాళ్ళు నొప్పులైతే వచ్చేసినియి. ఇంకా కిందకి వెళ్ళడం నా వల్ల కాదు. ఇక్కడ నుంచి చాలా బాగా కనపడుతుంది కదా! అని చెప్పి ఒక హాఫ్ అన్ అవర్ అక్కడ టైమ్ స్పెండ్ చేసి మేమైతే రిటర్న్ అయిపోయాము ఇప్పుడు. కొంచెం ఎత్తుగా ఉన్నాయన్నమాట. అవి ఎక్కి దిగేటప్పటికే కొంచెం కాళ్ళు నొప్పులు వచ్చినట్టు అయింది. అందులోనూ మేము బ్రేక్‌ఫాస్ట్ లేట్‌గా చేసాం కాబట్టి కొంచెం నీరసం అయితే వచ్చింది. ప్లేస్ నుంచి వాటర్ ఫాల్స్ దగ్గరకైతే 80 కిలోమీటర్స్ అయితే ఉంది. ఇప్పుడైతే ఇంటికొచ్చేసాము. ఇంటికొచ్చాక ఆంటీ లంచ్ అయితే ప్రిపేర్ చేశారు. మేము బయట తినేస్తామని చెప్పినా వద్దు ఇంటికొచ్చేయండి వేడి వేడిగా చేస్తానని చెప్పారు. సో, వేడిగా రోటీస్ అయితే చేశారు. ఎగ్ ఫ్రై, ఆలు కర్రీ అయితే చేశారు. తినేసి ఒక 1 అవర్ న్యాప్ అయితే వేసాము. తిన్నాక ఫుల్ నిద్రొచ్చింది. దాంట్లోనూ ఎర్లీ మార్నింగ్ లేచాం కాబట్టి. టైం అయితే ఇప్పుడు 4:30 అవుతుంది. లేచామో లేదో ఆంటీ వేడి వేడిగా కాఫీ పట్టుకొచ్చిచ్చారు. కాలీఫ్లవర్ పకోడీ గూడా వేశారు. ఇప్పుడు ఫుల్ ఎనర్జీ అయితే వచ్చింది. మళ్ళీ రెడీ అయిపోయి ఇప్పుడు మేము షాపింగ్‌కయితే వెళ్ళిపోతున్నాము. షాపింగ్ చేయడం కోసం కుషాల్ నగర్ అయితే వెళ్తున్నాము. కొన్ని స్పైసెస్ తీసుకుందాం అనుకున్నాను. అది వేళ మళ్ళీ వర్షం పడడం అయితే స్టార్ట్ అయిపోయింది. మంచిగా సాంగ్స్ వినుకుంటూ మేమైతే చాలా షాప్స్ అయితే ఎక్స్‌ప్లోర్ చేసాము. ఫైనల్లీ నాకు ఈ షాప్‌లో ఈ బాస్కెట్స్ అయితే బా నచ్చాయి. చాలా వరకు కంట్రోల్ చేసుకున్నాను. ఎక్కువ పర్చేస్ చేయకూడదని. ఎందుకంటే మేము ఇప్పుడు డైరెక్ట్ హైదరాబాద్ అయితే వెళ్ళట్లేదు. బెంగుళూరు అయితే వెళ్తున్నాము. సో, చాలా వరకు కంట్రోల్ చేసుకొని కావాల్సినయి ఒక్కటే పర్చేస్ చేశాను. ఈ కట్లరీ అయితే నాకు ఎంత బా నచ్చినాయో. నేను ఆఫీస్ పర్పస్ మీద బెంగుళూరులో అయితే స్టే చేయాలి. అందుకే ఇవన్నీ పట్టుకెళ్ళి అక్కడ ఇబ్బంది అయిపోతుందని చెప్పి చాలా వరకు తీసుకోలేదు. కొన్ని ఆప్షన్స్ అయితే చూసాము. చాక్లెట్స్ కూడా చాలా వరకు ట్రై చేసాం కానీ ఒక చాక్లెట్ అయితే నచ్చింది. అవి పర్చేస్ చేసాము.
ఒక చాక్లెట్ అయితే ఇచ్చారు. బయటంతా చాక్లెట్ కోటింగ్, లోపల కాఫీ బీన్ అయితే ఉంది. ఎంత చేదుగా ఉందో. ఇలాంటి ఒక చాక్లెట్ ఉంటుందని తినడమే ఫస్ట్ టైమ్ ఇది. తర్వాత ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ సెక్షన్‌కయితే వచ్చేసాము. చాలా వెరైటీ ఆఫ్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. దాంట్లో 2 నాకు బాగా నచ్చాయి. సో, ఇది అయితే తీసుకున్నాను నేను. ఈ బాస్కెట్, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ అండ్ పెప్పర్స్ కూడా తీసుకున్నాను. ఇంటికొచ్చేసి డిన్నర్ చేసైతే పడుకున్నాము. నెక్స్ట్ డే ఇప్పుడు రెడీ అయిపోయి కాఫీ ప్లాంటేషన్ టూర్‌కయితే వెళ్తున్నాము. సో, లోపల కాఫీ ప్లాంట్స్ ఇలా ఉంటాయన్నమాట. బీన్స్ అవన్నీ చూసారా గ్రీన్ కలర్‌లో ఉన్నాయి. ఇంకా ఫార్మ్ అవుతున్నాయి. గుత్తులు గుత్తులుగా ఉన్నాయి. మొత్తం నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. సో, ఇదంతా హ్యాండ్ పికింగ్ చేస్తారంట. నో మెషినరీ. ఆల్రెడీ ఓల్డ్ ప్లాంట్స్ కాబట్టి కాఫీ ప్రొడ్యూస్ అయితే కంటిన్యూయస్‌గా వస్తూ ఉంటుంది. అదే న్యూ ప్లాంట్స్ అయితే మినిమమ్ 5-6 ఇయర్స్ అయితే పడుతుందంట ఫస్ట్ క్రాప్ రావడానికి. ఫస్ట్ ఆ బీన్స్‌ని కలెక్ట్ చేసుకొని తర్వాత వాటిని డ్రై చేశాక దాని లోపల వచ్చే సీడే మనకి కాఫీ బీన్. ఇలా వెళ్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. నాకైతే లీచ్ అయితే కరిచింది. ఎంతసేపు పట్టుకుందో స్కిన్‌కి అస్సలు రాలేదు ఊడి. ఆ లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని ఇప్పుడు మేమైతే రిటర్న్ అయిపోతున్నాము. ఆన్ ది వేలో హారంగి రిజర్వాయర్ దగ్గరకైతే వచ్చాము. దీని పక్కనే హారంగి ఎలిఫెంట్ క్యాంప్ అని అయితే ఉంది. అది ఎలిఫెంట్స్ చూద్దామని వచ్చాము కానీ ఇక్కడ కూడా క్లోజ్ చేశారు. అందుకే పక్కనే ఉన్న రిజర్వాయర్ అయితే వచ్చాము. ఎంట్రీ టికెట్ తీసుకుని లోపలికైతే వచ్చేసాము. సో, మొత్తం పార్క్ లాగా ఉంది. చాలా పీస్‌ఫుల్ గా ఉంది. కొంచెం దూరం అయితే నడుచుకుంటూ వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాక ఇలా స్టెప్స్ అయితే వస్తాయి. కిందకి వెళ్లి స్ట్రెయిట్ గా వెళ్తే మనం డ్యామ్ దగ్గరకైతే వచ్చేసాము. మేము వచ్చిన పెద్ద సాటిస్ఫైయింగ్ అయితే ఏం అనిపియలేదు. ఎందుకంటే వాటరే లేవు అసల. ఏదో పార్క్‌లో వాకింగ్‌కి వెళ్ళాము అనిపించింది కానీ అసలు ఏం చూసినట్టయితే అనిపియలేదు ఇక్కడ. వెంటనే రిటర్న్ అయిపోయి బ్రేక్‌ఫాస్ట్ చేసి ఇప్పుడు మేమైతే వెళ్ళిపోతున్నాము బెంగుళూరు. మేము స్టార్టింగ్ వచ్చినట్టే ఇప్పుడు ఆన్ ది వేలో మండ్యాలో ఆగి కార్ ఇచ్చేసి అక్కడి నుంచి బెంగుళూరు అయితే వెళ్ళిపోవాలి. ఫైనల్లీ 3 డేస్ ఎలా అయిపోయిందో అస్సలు తెలియలేదు. చాలా హ్యాపీగా ఉన్నాను. చాలా పీస్‌ఫుల్‌గా అనిపించింది. ఇలా కొత్త ప్లేసెస్ ఎక్స్‌ప్లోర్ చేసాము. చాలా మంచిగా అనిపించింది. చాలా పీస్‌ఫుల్‌గా అయితే ఉన్నాం ఇక్కడ. ఇప్పుడు సిటీలోకైతే ఎంటర్ అయిపోతున్నాము. కుశాల్ నగర్ నుంచే వెళ్ళిపోవాలి మండ్య అయితే. ఫైనల్ బాయ్ కూర్గ్ అయితే చెప్పేసి ఇప్పుడు మేమైతే రిటర్న్ అయిపోతున్నాము. వెళ్ళిపోతున్నప్పుడు కొంచెం బాధ అనిపించింది కానీ చాలా మంచి మోటివేషన్‌తో అయితే వెళ్తున్నాను. ఇలాంటి ప్లేసెస్ చాలా కవర్ చేయాలి కాబట్టి మంచిగా వెళ్లి వర్క్ చేయాలి ఇప్పుడు. 2.5 అవర్స్‌లో మండ్య అయితే రీచ్ అయిపోతాము. కుశాల్ నగర్ నుంచి బయటకైతే వచ్చేసాము ఇప్పుడు. ఇండియాలో తెలిసిన వాళ్ళ ఇంట్లో బ్రేక్‌ఫాస్ట్ అయితే చేసాం కదా! వాళ్ళ ఇంటికాడే కార్ ఇచ్చేసి అయితే వెళ్ళిపోవాలి. వాళ్ళైతే లంచ్ ప్రిపేర్ చేస్తున్నాము. ఉండి తీరాల్సిందే అని చెప్పారు. వెళ్ళిపోతాము అన్నా వినలేదు. చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు మమ్మల్ని. ఫుడ్ తినేంత వరకు పంపించలేదు. మా హస్బెండ్ పెళ్లికి ముందు వీళ్ళ ఇంట్లోనే రెంట్‌కి ఉండేవారంట. ఈ పిల్లోడంటే చాలా ఇష్టం. ఇద్దరు కలిసి రోజు ఈవినింగ్ క్రికెట్ అయితే ఆడుకునేవారంట. 1 ఇయర్ తర్వాత ఇప్పుడు మళ్ళీ చూస్తున్నారు కాబట్టి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. చాలా మంచిగా టైమ్ స్పెండ్ చేసాము. మటన్ బిర్యానీ, ప్రాన్స్ ఫ్రై అయితే చేశారు. ఫుల్‌గా తినేసి ఇప్పుడు మేము బెంగుళూరు అయితే రీచ్ అయిపోతున్నాము. ఏరియా అయితే వచ్చేసాము. కొంచెం ముందుకు వెళ్ళాక అక్కడ దిగేసి ఆటో పట్టించుకొని వదిన వాళ్ళ ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. వదిన అంటే మా హస్బెండ్ వాళ్ళ అక్క ఫ్యామిలీ ఇక్కడే ఉంటారు. సో, వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నాము. మీ అందరికి ఆద్య అయితే గుర్తుండాలి. ఎందుకంటే లాస్ట్ టైమ్ గార్డెన్ టూర్ అయితే చేసింది కదా! ఆటో దిగేసాము. పక్కనే ఫ్రూట్ షాప్ అయితే ఉంది. సో, కొన్ని ఫ్రూట్స్ అయితే తీసుకొని ఇప్పుడైతే ఇంట్లోకైతే వెళ్తున్నాము. ఆద్య అయితే ఫుల్ ఎక్సైటెడ్‌గా ఉంది. ఎప్పుడొస్తారో, ఎప్పుడొస్తారో అనుకుంటూ డోర్ దగ్గరే వెయిట్ చేస్తుందంట. సో, ఫైనల్లీ ఇంటికైతే వచ్చేసాము. ఫ్రెష్ అయిపోయి అప్పుడు పిల్లలిద్దరితో కలిసి కాసేపు ఆడుకున్నాము. నైట్ డిన్నర్‌కి వదిన చికెన్ బిర్యానీ అండ్ చికెన్ కర్రీ అయితే చేశారు. తినేసి మేము ముగ్గురం కలిసి వాకింగ్‌కి అయితే వచ్చేసాము. ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.